ఆల్ రైట్, అమృత్సర్ ఇది హైపర్ సెన్సిటివ్ జోన్ అండ్ హై అలర్ట్ లో ఉన్నటువంటి అమృత్సర్ స్వర్ణ దేవాలయం అనేక సార్లు ముష్కర్ మూకలు దీని మీద దాడి చేసిన సందర్భం ఉంది. ప్రస్తుతం అమృత్సర్ లో మా ప్రతినిధి రాధాకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఈ రోజు ఉదయం అమృత్సర్ లో దాడికి పాల్పడింది పాక్. చైనాకు సంబంధించినటువంటి ఒక మిసైల్ కి సంబంధించిన శకలాలు కూడా లభ్యమయ్యాయి. ఇప్పుడు మొత్తం పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. హైపర్ సెన్సిటివ్ జోన్స్ లో మీరున్నారు. ఏంటి మీ చుట్టుపక్కల ఏ విధమైనటువంటి సిచ్యువేషన్ ఉంది? దేవి, ప్రస్తుతం నేను అమృత్సర్ దగ్గర స్వర్ణ దేవాలయం దగ్గర ఉన్నాను. చుట్టూ చూడొచ్చు కూడా మనం అమృత్సర్ నగరం మొత్తం కూడా చూడొచ్చు. ఒక టాప్ బిల్డింగ్ పైకి ఎక్కి ప్రస్తుతం మనం అమృత్సర్ ని చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ మొత్తం కూడా చిమ్మ చీకటి అలుముకొని ఉంది. మొత్తం అంధకారంలో ఉంది అమృత్సర్ అనేది. ఎక్కడ కూడా లైట్లు లేవు. దాదాపు 2 గంటల నుండి కూడా లైట్లు క్లోజ్ చేశారు అధికారులు. ఈ రోజు మొత్తం కూడా ఈ లైట్లు క్లోజ్ చేస్తామని ఇక్కడ ఉన్న స్థానికులకు చెప్పినట్లు కూడా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం ఎదురుగా మనం చూస్తున్నది స్వర్ణ దేవాలయంకి సంబంధించిన గోపురం. అది గతంలో ఇక్కడికి ముష్కరులు స్వర్ణ దేవాలయం పైన దాడి చేసిన ఘటనలు కూడా చోటు చేసుకోవడం జరిగింది. అప్పటి నుండి భారీ భద్రత ఇక్కడ కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ కూడా పఠాన్కోట్ కు సంబంధించి ప్రాంతం నుండి అలాగే అమృత్సర్ లోని బార్డర్ ప్రాంతం నుండి ఇక్కడికి F-16ల ద్వారా దాడులు చేస్తారన్న సమాచారం నేపథ్యంలో ప్రస్తుతం అయితే పంజాబ్ ప్రభుత్వం ఇక్కడ హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే స్వర్ణ దేవాలయం పరిసర ప్రాంతాల్లో బందోబస్తు ఒకవైపు మోహరించి ఉంచారు. ఎందుకంటే ప్రధానంగా ఒకవేళ ఏదైనా విపత్తు జరిగితే అక్కడ ఉన్న సిచ్యువేషన్ మొత్తాన్ని కూడా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి పోలీసులు ఈ క్రమంలోనే పోలీసులకు సెలవులను కూడా రద్దు చేశారు. వాళ్ళందరూ కూడా విధి నిర్వహణలో ఉన్నారు. ఎక్కడికక్కడ రోడ్లపైన నాకాబందీ నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకంటే లైట్స్ కూడా లేవు కాబట్టి ఎక్కడ ఏమాత్రం చిన్న అల్లజడి జరిగినా ఆ పరిస్థితి మొత్తం కూడా చేయి దాటిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ ఏది రాకుండా ఉండేందుకు ప్రస్తుతం అయితే పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే అధికారులు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం అమృత్సర్, అది కూడా స్వర్ణ దేవాలయం ప్రాంతంలో మనం నిలబడి ఉన్నాం. ప్రస్తుతం మొత్తం కూడా ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా కూడా చీకటి మనకు కనబడుతూ ఉంది. అలాగే ఈ ప్రధానంగా ఈ అమృత్సర్ కి మెయిన్ గా సరిహద్దు ప్రాంతం 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఏదైతే అటారీ బార్డర్ మనం చూస్తున్నామో వాగా సరిహద్దుకు సంబంధించింది, అది ఎగ్జాక్ట్ గా 40 కిలోమీటర్ల లోపే ఉంటుంది. కాబట్టి అక్కడ నుండి చాలా ఈజీగా దాడి చేసే అవకాశం ఉంది పాకిస్తాన్ కి సంబంధించి. ఎందుకంటే ఇవాళ ఉదయం కూడా ఒక క్షిపణికి సంబంధించిన మూలాలు మనము ఇదే ప్రాంతంలో గుర్తించడం జరిగింది. అమృత్సర్ కు సంబంధించిన ఒక మారుమూల ప్రాంతంలో, ఆ జిల్లాకు సంబంధించిన మారుమూల ప్రాంతంలో దానికి సంబంధించిన క్షిపణులు గుర్తించడం జరిగింది. అవన్నీ కూడా ఆ శకలాలన్నీ కూడా చైనా తయారీకి సంబంధించినగా కూడా గుర్తించడం జరిగింది. ఆ మొత్తాన్ని కూడా ఇప్పటికే విదేశాంగ శాఖ కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అధికారులు అప్రమత్తమై ఉన్నారు. ఏ క్షణంలో అయినా ఎలాంటి క్షిపణులు దూసుకొచ్చినా దానికి సంబంధించిన రాడర్ వ్యవస్థను అంతా కూడా సిద్ధం చేసి ఉంచారు. వెంటనే వాటిని తిప్పికొట్టేందుకు అవసరమైతే ఆకాశంలో వాటిని అన్నింటిని కూడా పేల్చేందుకు చాలా అత్యాధునిక ఆయుధాలతో మాత్రం సిద్ధమై ఉన్నారు. రాడర్ వ్యవస్థను సిద్ధం చేసి ఉంచారు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని ఒకవైపు చెప్తున్నప్పటికీ శత్రువులకు అంటే పాకిస్తాన్ కి ఇక్కడ ఉన్న జాడ తెలియకూడదు. ఒకవేళ లైటింగ్ కి సంబంధించిన ఫోకస్ కనబడితే చాలా ఈజీగా దాడులు చేసే అవకాశం ఉంటుందన్న నేపథ్యంలో మొత్తం ఇక్కడ బార్డర్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 40 కిలోమీటర్ల మేర మనం చూస్తున్నాం. చుట్టూ ఎక్కడ కూడా లైట్ అనేది లేదు. మొత్తం చీకటి అలుపుకుంది. అంధకారంలో ప్రస్తుతం బార్డర్ ఏరియాలన్నీ కూడా ఉన్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఈ పరిస్థితి మొత్తం ఇవాళ రేపు ఉదయం వరకు కూడా కొనసాగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ముందుగానే ప్రకటించడం జరిగింది అధికారులు, ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకందరికీ కూడా కరెంటు ఉండదు, అవసరమైన ఏర్పాట్లు ముందుగానే చేసుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే కొంతమంది పర్యాటకులు, స్వర్ణ దేవాలయాన్ని తిలకించడానికి వచ్చిన పర్యాటకులు కూడా చాలా మంది సాయంత్రం ఇక్కడ నుంచి వెకేట్ చేసి వెళ్లిపోయారంటూ కూడా హోటల్స్ కి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. చాలా వరకు హోటల్స్ అన్ని కూడా ఖాళీగానే ఉన్నాయి. ఈ ప్రాంతంలో టెంపుల్స్ కి సంబంధించిన గదులు కూడా ఉంటాయి, అవి కూడా చాలా వరకు ఖాళీగా ఉన్నాయి అనేది మనకు ప్రస్తుతానికి తెలుస్తుంది. హై అలర్ట్ ప్రకటించడం